హాయ్ సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా గ్రీటింగ్స్. నేను మీ మూవీ అంకుల్. ఇవాళ మరొక కొత్త సినిమా గురించి అప్డేట్తో వచ్చాను. అయితే అంతకుముందు ఈ మధ్యన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక పులి తప్పించుకుని తిరుగుతోందని న్యూస్ వచ్చింది, విన్నారా? అయితే ఈ మార్చి 26న మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పులి రాబోతోందని టాక్. ఆ పులి ఎవరో తెలుసా? ఎస్, యువర్ గెస్ ఈజ్ రైట్. మన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్ర డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అఫీషియల్ డేట్ లాక్ చేశారు. 26న ఒక సునామీలో, ఒక ప్రభంజనంలా ఈ సినిమా మన థియేటర్స్లోకి రాబోతుంది. ఇక ఈ సినిమా గురించి కొన్ని హైలైట్స్ ఉన్నాయి, తమాషా హైలైట్స్. అంటే తెరి అనే ఒక తమిళ్ మూవీ, విజయ్ గారి మూవీని రీమేక్ అనే టాక్ ఉన్నప్పటికీ హరీష్ శంకర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, అది జస్ట్ మేము సీడ్ మాత్రమే తీసుకున్నాము అంతే తప్ప కంప్లీట్గా దాన్ని అంటే రివర్స్ ఇంజనీరింగ్ టైప్లో కంప్లీట్గా మన తెలుగు మూవీ సెన్సిబిలిటీస్కి అనుగుణంగా మార్చేసాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా చేంజెస్ చేసాము. అలాగే ఇప్పుడు ఆయన ఉన్న డిప్యూటీ సీఎంలో ఆయన చెప్పే పొలిటికల్ పంచెస్ అవి కూడా దానికి చూనేటట్టు ప్రేక్షకుల చేత విజిల్స్ చేయించేటట్టు మార్చారని చెప్పారు. సో వీటన్నిటితో వస్తున్న అంటే బేస్ పాయింట్ వచ్చి ఒక డాటరు ఫాదరు మధ్యన రిలేషను, లవ్ స్టోరీ ఇదే అయినప్పటికీ కూడా చాలా చేంజెస్. అంటే బేస్ మూవీ కొంతమంది మీరు చూసి ఉండొచ్చు, విజయ్ది మంచి హిట్ మూవీ, అది అని బేస్తో తీసినా కూడా చాలా చేంజెస్ చేశారు. అది ఒకటి. 2, ఇందులో ఫస్ట్ టైం శ్రీలీల పవన్ కళ్యాణ్ కాంబినేషన్. అసలు మన తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ హాట్ హీరోయిన్ శ్రీలీల అయినప్పటికీ కూడా ఆవిడకి చాలా మంచి పేరు వచ్చింది, డాన్సింగ్ డాల్ అని పేరు వచ్చింది. ఇవన్నీ వచ్చినా కూడా ఆవిడకి కరెక్ట్గా హిట్ పడలేదేమో, ఆవిడకి రావాల్సినంత ఇంకా రీచ్ రాలేదేమో, అంటే సరైన మూవీ ప్లాట్ఫామ్ ఆవిడకి దొరకలేదేమో అని ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఆవిడ ఫ్యాన్స్లో కానీ, నాలాంటి సినిమా ఎంతూజియాస్ట్లో కానీ, మనలాంటి వాళ్ళందరిలో. ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఆవిడకి కరెక్ట్ లాంచింగ్ బట్, ఎందుకంటే ఆవిడ ఎనర్జీకి, ఆవిడ డ్యాన్సింగ్కి, ఆవిడ యాక్టింగ్ స్టైల్కి పవన్ కళ్యాణ్ పవర్ ఎనర్జీ కలిస్తే ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. అలాగే రాశి ఖన్నా గారు కూడా ఈ సినిమాలో చేశారు. ఆవిడ కూడా మనకు తెలుసు చాలా మంచి ఆర్టిస్టు, షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ ఆన్ ద స్క్రీన్. సో ఆవిడ ఉన్నారు. సో గ్లామర్ కంటెంట్కి ఎటువంటి కొదవ లేదు, ఇద్దరు అద్భుతమైన అందమైన హీరోయిన్ ఉన్నారు. ఇక వేరే ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడితే గౌతమి గారు, ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్ గౌతమి గారు హీరోయిన్గా మనకు తెలుసు, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు ఆవిడున్నారు. ఇంకా అశుతోష్ రాణా ఉన్నాడు ఈ మూవీలో. అలాగే పంకజ్ త్రిపాఠిని మీకు తెలుసు కదా, ఆయన మిర్జాపూరి సిరీస్ నుంచి చేసిన పంకజ్ త్రిపాఠిని ఇందులో ఒక స్పెషల్ రోల్కి తీసుకొచ్చారు. ఆయన రోల్ ఏంటి అనేది ఒక చిన్న సస్పెన్స్ అని, అంటే కరెక్ట్ రెగ్యులర్ విలన్ ట్రాక్ కాకుండా ఇటువంటి పర్సన్ని తీసుకొచ్చి ఆయనకి పవన్ కళ్యాణ్కి మధ్యన పెట్టిన సీన్లు అద్భుతంగా పేలాయని మనకి తెలుస్తుంది. సో ఇటువంటి అద్భుతమైన క్యాస్టింగ్, మంచి హీరోయిన్స్, ఇవన్నిటినీ కూడా హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరండి? హరీష్ శంకర్. వీళ్ళిద్దరూ కలిసి గబ్బర్ సింగ్లో ఎటువంటి అద్భుతాన్ని సృష్టించారో మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే, గబ్బర్ సింగ్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎంత సేమ్ యూఫోరియా అంటే, ఆయన చెప్పినట్టు, ఆయన ఫ్యాన్స్ చెప్పినట్టు సినిమాలు హిట్ ఫ్లాప్తో ఆయనకి సంబంధం లేదు. ఆయన ఈజ్ లైక్ హీస్ దేర్, హీజ్ ఎ లెజెండ్. ఆయన కల్ట్ బేసు, ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు. సో బట్ అలా ఉన్నప్పటికీ అప్పుడు ఆయనకి సరైన హిస్టరీక్ సరిగా లేవు ఆయన మూవీస్ అంతకు ముందు వచ్చిన. ఆ టైంలో పడిన భగత్ సింగ్ అటు ఫ్యాన్స్కి, ఇటు ఆయన అభిమానించే ఆడియన్స్కి పండగ చేసుకున్నారు. కాబట్టి మరొక సేమ్ టైప్లో ఇది కూడా ఒక డైనమైట్లో థియేటర్లో పేలబోతుందని అందరూ అనుకుంటున్నారు. సో మార్చి 26న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఇంకా డిఎస్పి సంగీతం గురించి మనం కొత్తగా చెప్పక్కర్లా, మన రాక్ స్టార్ గారు ఆల్రెడీ దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా పెద్ద వైరల్ హిట్ అయింది ఆ సాంగ్. ఎక్స్ట్రాడినరీగా ఆల్మోస్ట్ ఐ థింక్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్లోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి ఇంకా మంచి మంచి పాటలు, అద్భుతమైన రికార్డింగ్, ఎస్పెషల్లీ ఎమోషనల్ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేశారు హరీష్ శంకర్ గారు అని తెలుస్తుంది. అంటే రెగ్యులర్ ఫైటే కాకుండా ఒక చాలా ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా దాంతో, అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకొని మంచి యాక్షన్ బ్లాక్ చేస్తూ దానిలో ఎమోషనల్ కంటెంట్ మిక్స్ చేస్తే ఇంకా ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. సో ఇటువంటి అన్ని మంచి విషయాలతో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్కి మనం వెల్కమ్ చెప్తూ, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ మరికొన్ని అప్డేట్స్ మన నెక్స్ట్ వీడియోలో సాలిడ్ టీవీ నుంచి మీకోసం తీసుకొస్తాను. మీ మూవీ అంకుల్ సైనింగ్ ఆఫ్.